హాయ్, దిస్ ఇస్ తురగా శ్రీరామ్, సినీ అనలిస్ట్. శామ్, సమంతకి చాలా బ్యాడ్ టైం నడుస్తున్నట్టుంది. అమ్మాయిని చాలా దారుణంగా అందరూ ఫ్యాన్స్, నాగ చైతన్య ఫ్యాన్స్ చాలా దారుణంగా వేధిస్తున్నారు. అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, నన్ను సెకండ్ హ్యాండ్ అంటున్నారు. నువ్వు సెకండ్ హ్యాండ్, నువ్వు ఎందుకు పనికిరావు, అయిపోయింది నీ పని అని మాట్లాడుతున్నారు. ఇది చాలా దారుణం అని చెప్పి పాప అమ్మాయి బాధపడడం. తర్వాత ఇంకొకటి వేస్ట్ పర్సన్ అన్నట్లాగా మాట్లాడుతున్నారు. అంటే పెళ్ళి విడాకులు అయిపోయింది కాబట్టి ఇంకా వేస్ట్ అన్నట్లాగా మాట్లాడుతున్నారు. ఇది చాలా చాలా దారుణమైన విషయం. ఒక మహిళని ఆ విధంగా వేధించడం అనేది చాలా దారుణమైన విషయం. అమ్మాయికి హక్కులు ఉంటాయి, అమ్మాయి మనోభావాలు ఉంటాయి, వాటిని వేటిని పట్టించుకోకుండా ఏదో ఏదో నా ఫ్రీ జీబీ వస్తుంది కాబట్టి, ఏదో చాలా తేలిగ్గా ఇంటర్నెట్ వస్తుంది కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడదామని చెప్పి కామెంట్లు చేసేవాళ్ళు ఎవరైతే దుర్మార్గం ఇది. ఖచ్చితంగా ఇప్పుడు పొలిటికల్గా ఈ డ్యామేజ్ చేసే వాళ్ళకి, పర్సనల్గా డ్యామేజ్ చేసే వాళ్ళని ఏ విధంగా కేసులు పెడుతున్నారో, ఇలా వ్యక్తిగత హననానికి, వ్యక్తిత్వ హననానికి, దీనికి హీరోయిన్ల మీద ఇలా వేధించే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. సెకండ్ హ్యాండ్ ఏంటంటే ఎంత దారుణమైన మాట అది. ఇక అసలు ఆడపిల్లలకి వేరే బతుకనేది ఉండదా? ఇంకా పెళ్ళి అయిపోయి విడాకులు తీసుకుంటే ఇంక వేరే బతుకనేది ఉండదా? సెకండ్ హ్యాండ్ అని మాట్లాడేటువంటి అప్పుడు ఆ మగవాడు కూడా అంతే కదా. ఈ అమ్మాయి సెకండ్ హ్యాండ్ అయితే మగవాడు కూడా సెకండ్ హ్యాండే కదా. అప్పుడు మరి మగవాడి విషయంలో ఎందుకంత ఏంటి ఇంత అహంకారం? చాలా తప్పుగా అమ్మాయిని వేధిస్తున్నారు. ఇది చాలా తప్పు. అది కాకుండా పాపం అమ్మాయికి ఇప్పుడు ఇంకా బ్యాడ్ టైం ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం కూడా జరిగింది. చాలా అమ్మాయి ఇంకా మా నాన్నని ఇంకా ఎప్పటికీ కలుసుకోలేను అని చెప్పి చాలా బాధపడుతూ ట్వీట్ పెట్టడం జరిగింది. అమ్మాయికి ఒకటి కాదు, నాగ చైతన్యతోటి విడాకులు, దాని తర్వాత భయంకరమైన అనారోగ్యం, దాని తర్వాత ఏమో ఈ ఫ్యాన్స్ అందరూ ఇలాగ నువ్వు సెకండ్ హ్యాండ్ అని, నువ్వు వేస్ట్ అని ఇలా మాట్లాడడం. దాని తర్వాత అసలు ఆ అమ్మాయికి సంబంధించి తెలంగాణలో మినిస్టర్లే మాట్లాడడం, నాగ చైతన్య కేటీఆర్కినో అమ్మాయికి లింక్ పెట్టి మాట్లాడడం, ఇలాంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమ్మాయి జీవితంలో టెన్షన్ మీద టెన్షన్ పెట్టేస్తున్నాయి. ఇవన్నీ చాలా ఉన్నట్టు ఇప్పుడు పాపం వాళ్ళ ఫాదర్ పోవడం. ఒక వ్యక్తికి బ్యాడ్ టైం వస్తే ఇంత దారుణంగా ఉంటుందా అనేది అసలు సమంత విషయంలో మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్క వ్యక్తి మీద ఇంత మానసికంగా సమస్యల మీద సమస్యలు, దాడుల మీద దాడులు, దానికి తోడు ఇప్పుడు ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన వాళ్ళ ఫాదర్ పోవడం. కానీ నిజంగా సమంతాన్ని అందరూ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా, ఇన్ని వ్యక్తిత్వ హననాల మధ్య కూడా, అమ్మాయిని ఒంటరి చేసే ప్రయత్నాల మధ్య కూడా, ఈవెన్ వాళ్ళ ఫాదర్ పోయినా కూడా అమ్మాయి సింగిల్గా నిలబడి ఫైట్ చేస్తున్నందుకు అందరూ నిజంగా అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక లేడీ అంత తనకి తను రికవర్ చేసుకుంటూ తన ఆల్మోస్ట్ ఇంక అయిపోయిందా అన్నంత స్టేజ్కి మీడియాలో మాట్లాడిన తర్వాత కూడా తనే కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత కూడా, నా ఆరోగ్య పరిస్థితి ఏంటి అని కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత కూడా అమ్మాయి రికవర్ అవ్వడమే కాకుండా ఈ దాడుల్ని తట్టుకుంటూ, ఈ దుర్మార్గమైన వ్యక్తిత్వ హననం చేసే ఫ్యాన్స్ దాడులను తట్టుకుంటూ, అలాగే నాగ చైతన్యం నుంచి వచ్చిన ఎడబాటుని తట్టుకుంటూ, నాగ చైతన్య ఎడబాటు మాత్రమే కాదు, ఇప్పుడు నాగ చైతన్యం ఒక పక్కన పెళ్ళి అయిపోతుంది, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, కొన్ని రోజుల్లో పెళ్ళి కూడా కాబోతుంది. ఇవన్నీ ఈ మానసికంగా ఇంత స్ట్రెస్, భయంకరమైన స్ట్రెస్ ఉంటుంది అమ్మాయికి. ఒక పక్క అనారోగ్యం స్ట్రెస్, ఒక పక్క నాగ చైతన్యకి మళ్ళీ రెండో పెళ్ళి అవుతోంది, మన పరిస్థితి, మనమేమో ఒంటరి అయిపోయామన్న ఆ స్ట్రెస్, ఈ ఫ్యాన్స్ నుంచి వచ్చే తిట్లు పురాణాలతో ఆ స్ట్రెస్, వీటన్నిటితో వాళ్ళ ఫాదర్ పోయిన స్ట్రెస్, ఇన్ని స్ట్రెస్లు ఉన్నా కూడా అమ్మాయి నిలదొక్కకుండా చూసారా. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం అందరం సపోర్ట్ చేయకపోతే కనుక మనుషులుగా మనం తప్పు చేసిన వాళ్ళం. కాబట్టి సమంతాని ట్రోలింగ్లు చేయడం ఆపేయండి, దయచేసి ట్రోలింగ్లు చేయడం ఆపేసేయండి. ఆ అమ్మాయి బతికేదో ఆ అమ్మాయి బతుకుతుంది. ఆల్మోస్ట్ అసలు ఈ తెలుగు ఇండస్ట్రీలో కనిపించట్లేదు. ఎక్కడో బాలీవుడ్కి వెళ్ళిపోయింది, లేదంటే అక్కడ కొన్ని వేరే ఆన్లైన్లో వచ్చే సిరీస్లు ఏవైతే ఉంటాయో ఆ సిరీస్లు చేసుకుంటుంది. ఆ అమ్మాయి తిప్పలు అమ్మాయి పడుతుంది. అట్లాంటప్పుడు ఆ అమ్మాయిని మనం ఎందుకు ట్రోల్ చేయడం? కనీస మానవత్వం దయచేసి అమ్మాయి మీద చూపించండి. అందరూ వీలైతే ఆ అమ్మాయికి సపోర్ట్ చేయండి, ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేయండి. అమ్మాయికి శభాష్, నీ వెనకాల మేము ఉన్నామమ్మా, నువ్వు అంత గట్టిగా నిలబడ్డావు, నీ వెనకాల మేము ఉన్నామని చెప్పి సపోర్ట్ చేయండి. అంతే తప్ప ఈ ట్రోలింగ్లు దయచేసి సమంత మీద ఆపేసేయండి. మానవత్వం అనిపించుకోదు. మనం కూడా మనుషులుగా బతుకుతాం.
లివ్ అండ్ లెట్ లివ్. మనం మనుషులుగా బతుకుతాం, అవతల వాళ్ళని కూడా అన్ని హక్కులతోటి అన్ని గౌరవాలతోటి బతకనిద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటి, సమంత మీద మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలా ట్రోల్ చేసే వాళ్ళ మీద కేసులు పెట్టేలాగా చేయండి. ఇలా దారుణంగా నువ్వు సెకండ్ హ్యాండ్ అని ఏదైతే వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కోసమైనా సరే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్, సినిమా వేదాంత ఛానల్ రెండింటిని సబ్స్క్రైబ్ చేయండి. సినిమా వేదాంత ఛానల్లో సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలు వస్తూ ఉంటాయి. అలాగే వేదాంత ఛానల్లో సినిమాలకు సంబంధించి మాత్రమే కాకుండా పొలిటికల్ అంశాలు, క్రికెట్కి సంబంధించిన అంశాలు, ఆధ్యాత్మిక అంశాలు అన్నీ వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ని, సినిమా వేదాంత ఛానల్ని రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.